శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క జనవరి నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలంతా కూడా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. మీరు ఏ ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మీ మాట దూకుడు వల్ల కొన్ని విషయాల్లో బయట వ్యక్తులతో మాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం వచ్చేది కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల వల్ల మీకు కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాలతో మీరు అనుకున్న కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటారు. కొంతమేర ధనాన్ని కూడా ఆర్జిస్తారండి. కాకపోతే పాత బాకీలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. కాకపోతే ముఖ్యంగా మరి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఇల్లు కానీ ఏదైనా అమ్మేటప్పుడు కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్త అవసరము. కొంచెం మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి కొన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. లేదంటే ధన నష్టం అనేది విపరీతంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోసపోయి అధికమైన ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో ఆదాయం బాగున్నా ఖర్చు కూడా కొంచెం మితంగానే పెడతారు. ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా సంతాన రీత్యా చాలా మంచి విషయాలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడం వల్ల కొంచెం మానసికమైనటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. కాబట్టి ఆ యొక్క చదువు పైన శ్రద్ధ చాలా అవసరమండి. ఇక ఎవరైతే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. మరి తులారాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం వల్ల గతంలో ఏవైనా మీరు వారికి మరి ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో గతంలో ఏమైనా మాట్లాడి ఉంటే మళ్ళీ అవి ఒకసారి తిరిగి వారితో మాట్లాడితే ఆ యొక్క పనులు కూడా జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. జాయింట్ వ్యాపారస్తులకి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. కాకపోతే నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కొంచెం చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కానీ గతంలో ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉంటే అటువంటి ప్రాజెక్టులు కూడా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికండి. ఇక తులారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే ఆరోగ్యరీత్యా బయట వ్యక్తులతో తగు జాగ్రత్తగా ఉండాలి. మోసాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా మాట్లాడితే కొన్ని పనులు మీకు తొందరగా పూర్తవుతాయి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిందల్లా బాగా ఈ నెలలో మీకు చేతనైనంత వరకు కూడా ఆదివారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి. ఆదివారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకు వెళ్ళి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్య భగవానుడికి అర్చన చేసుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ లేదా గోధుమ రవ్వ కానీ కేజింబావు చొప్పున తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తములు దానం చేస్తే ఈ నెల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.